ఇజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందామండి. ఇజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసెను. ఇజ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులో ఒకడును యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులోని స్త్రీలను పెండి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇజ్రాయేలు తమ నడవడి దిద్దుకొనుదురని నిరీక్షణ కద్దు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గరికి చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం నీ సన్నిధానంలో ప్రార్థనల్లో మేము గడపడానికి మీరు మాకు ఏర్పాటు చేసిన శుభదినంగా మీరు అనుమతించినందుకే నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా కూడా మమ్మల్ని ప్రార్థన తలంపుల్లో ప్రోత్సాహపరుస్తూ వచ్చారు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో చదువుకున్నటువంటి లేఖన భాగాలను బట్టి ప్రభానికి వందనాలు. మీరు ఆశీర్వదించండి, విరిచి మా కొరకే పంచిపెట్టండి. నిలబడుతున్న నీ దాసుడు కేవలం నిష్ప్రయోజకుడు, దుమ్ము ధూళి వంటి వాడు. ప్రభా, నీ ప్రజల ఎదుట నిలవబడ్డానికి ఏమాత్రం యోగ్యత అర్హత లేనటువంటి వాడను. దయతో నన్ను నీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొనిచుండగా సంపూర్ణంగా నన్ను కడుగుము, నా నోట నీ మాటలు ఉంచుము, నీ చేతి నీడతో కప్పము. ప్రభా, అవసరమైనటువంటి మాటలు ప్రభా మీరు మాకు విడుదల చేయము. ప్రార్థన ఆత్మను క్రమరించండి మా తండ్రి. మేము యోగ్యమైన విధానములో మాకు విజ్ఞాపనలను, ప్రార్థనలను నీ సన్నిధానానికి తీసుకుని వచ్చి జవాబులు పొందినటువంటి ప్రార్థనలను మా జీవితంలో కలిగి ఉండడానికి సహాయం చేయము. ప్రభా, మీరే కనికరించండి. మీ దయను కోరుకుంటూ ఈ సమయాన్ని మాకు ఎంతో ఆశీర్వాదకరమైనదిగా చేయండి. ఇంకెవరైతే మా ప్రియులు రావాల్సిన వారిగా ఉంటున్నారో వారిని కూడా ప్రోత్సాహపరిచి ప్రభా ప్రార్థన కొరకై సిద్ధపాటు చేసి తీసుకురమ్మని కూడా కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగము చాలా పరిచయమైనటువంటి భాగం. అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని ఈ భాగంలో నుంచి మనం వింటూ వచ్చాం. ఇక్కడ ఎజ్రా 10వ అధ్యాయంలో మొదటి భాగంలో చూసినప్పుడు ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇజ్రాయేల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దుకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎజ్రా ఇక్కడ చేస్తున్న పని ఏంటి అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా నిజానికి ఎవరు చెప్పండి? ఆయన ఒక శాస్త్రి, అంటే ధర్మశాస్త్ర బోధకుడు. ఆయన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి బోధిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క బోధ విని పశ్చాత్తాపడినట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో గమనిస్తూ రావచ్చు. 9వ అధ్యాయంలో చూసినప్పుడు 8వ అధ్యాయంలో ఆ యొక్క ఎజ్రా నిలబడ్డాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉంటే, ఆ యొక్క భాగాలు వివరిస్తూ ఉంటే ప్రజలు చేరి వచ్చేటువంటి ప్రజలందరూ, అయ్యో మేమింత తప్పిపోయినటువంటి వారమా, ఇంత పాడైపోయినటువంటి ప్రజలమా, ఇంతగా మేము దోషాలు చేశామా అని చెప్పి వారు ఏం చేసినారంటే హృదయాల్లో నొచ్చుకొని ఏడుస్తూ వచ్చారు. అంత చక్కగా బోధ చేయగలడు ఎజ్రా. అయితే ఈ సందర్భంలో చూసినప్పుడు అతడు బోధించడం లేదు. అతడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆ సందర్భం ఏంటి అని కనుక మనం గమనించి చూస్తే ఎజ్రా 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చదువుకుంటూ రావాలి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు కొంతమంది పెద్దలు ఎజ్రా దగ్గరకు వచ్చారట. ఏమని వచ్చారు అంటే అక్కడ రాయబడినటువంటి మాట, ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీలు, పెరజీయులు, యోబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు,
అమోరీయులు అను దేశపు జనుల నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు. ఎవరు చేస్తూ ఉన్నారు అంటే ఇజ్రాయేలు జనాంగం చేస్తూ ఉన్నారు. ఈ మాట అంతవరకు కూడా ఎజ్రాకు వినపడలా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే మనం గనక వారు బబులోను చెరకు వెళుతూ వచ్చారు ఇజ్రాయెల్ జనాంగం. ఆ బబులోను చెర నుంచి 3 దశలుగా వాళ్ళు శేషంగా మిగిల్చబడిన వారు మరి ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో ఇలాగూ వారు మరలా తిరిగి యెరూషలేముకు చేరుకుంటూ వచ్చారు. యెరూషలేముకు చేరుకున్న తర్వాత వారి యొక్క యెరూషలేమును నిర్మించుకున్న తర్వాత అంతా బాగుంది అనుకున్న తర్వాత ప్రజలందరూ కూడా దేవునికి తమ్మును తాము ప్రతిష్ఠితులుగా చేసుకునేందుకే నిష్కర్ష చేసుకున్నారంట. నెహెమ్యా గ్రంథంలో ఉంటా ఉంది. అంటే మేము దేవునినే తప్ప మరెవ్వరిని కూడా ఆరాధించము, పూజించము, ఆ యొక్క అన్య దేవతలతో కలుసుకొనము, అన్య జనులతో కలుసుకొనము, అన్యులతో మా యొక్క సహవాసం ఉండదని వారు నిష్కర్ష చేసుకున్నారు. ఇదంతా జరిగిపోయి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ ఇజ్రాయేలు కొంతమంది పెద్దలు గమనిస్తూ ఉన్నప్పుడు జరుగుతూ వచ్చింది ఏంటి అంటే, ఈ యొక్క తిరిగి వచ్చేటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేసినారంటే తమ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యుల జనులతో వారు మరలా సాంగత్యం చేయడం ప్రారంభించారు. సాంగత్యం చేయడం మాత్రమే కాదు, వారు ఏం చేశారంటే వారితో కలిసి మరి వారిని వివాహం చేసుకోవడానికి వారు ముందుకు వెళుతూ వచ్చిన వారిగా ఉంటా వచ్చారు. ఆ దినాన్ని మొదలుకొని నేటి దినం వరకు కూడా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చెప్పేట మాట ఏంటి అంటే, చూడండి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నీవు స్వాధీనపరచుకును బహు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రౌగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయు. ఇది ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం. ఈ యొక్క ఆజ్ఞను ఇజ్రాయేలీలు అంతకు మునుపు కూడా ఏం చేసినారంటే అది ఆ యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తూ వచ్చారు. సరే, ఆజ్ఞ ఉల్లంఘన జరిగిన తర్వాత వారు మరలా ఆ యొక్క చెరకు వెళ్ళిపోయారు, బబులోను చెరకు. ఆ బబులోను చెర నుంచి తీసుకుని వచ్చిన తర్వాత అంతా బాగుంది అనుకున్న తర్వాత అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఇక బాగానే ఉంటారు ఇజ్రాయేలు. ఇన్నాళ్ళు 70 ఏండ్లు శ్రమ అనుభవించిన తర్వాతైనా ఇంకా మరలా పాపం చేస్తారా అనుకుంటే వాళ్ళు మరలా ఏం చేసినారంట, తిరిగి అదే పాపానికి వెళ్ళిపోయినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. మరలా వీళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళు ఆ యొక్క అన్య స్త్రీలను తెచ్చుకొని వారితో వివాహ సంబంధాన్ని అందుకుంటూ వచ్చారు, వారితో వివాహ బాంధవ్యంలో కలుసుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులు ఎప్పుడైతే వినపడతా వచ్చాయో ఎజ్రా వద్దకు వచ్చి వాళ్ళు ఈ పరిస్థితులు ఎప్పుడైతే చెబుతూ వచ్చారో చూడండి, ఆ యొక్క 2వ వచనము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకును తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఎవరున్నారంట? ఈ పాపం చేసిన వారిలో అధికారులు ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఈ మాటలు వినగానే ఎజ్రా వెంటనే తను చేసినటువంటి పని ఏంటి అంటే వెంటనే ఆయన ఏమీ మాట్లాడలా. ఈ సంగతులు వినగానే అతని హృదయం ఎంతగా నొచ్చుకుందంటే, ఎంతగా పరితాపం పొందినాడు అంటే, అయ్యో నా ప్రజలు, నా దేశానికి చెందిన వారు, నా సహోదరులు
దేవుని బిడ్డలు అనిపించుకుంటున్న వారు, దేవుని కొరకు నిష్కర్ష చేసుకున్నటువంటి ప్రజలు, వీళ్ళేనా ఇలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయింది అన్న సంగతిని అతడు ఎరిగిన తర్వాత అతడు చేస్తున్నటువంటి పని ఏంటంటే 3వ వచనము 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము, నేను ఆ సంగతి విని నా పై వస్త్రమును దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. ఏం చేసినాడంట? తన బట్టలు చించుకున్నాడు, తన పై వస్త్రాన్ని చించుకున్నాడు. ఏం చేసినాడంట? తన వెంట్రుకలు పెరికి వేసుకున్నాడంట. గడ్డపు ఆ యొక్క వెంట్రుకలను కూడా పెరికి వేసుకుంటూ వచ్చాడు. అంటే ఆ యొక్క స్థితి అతను ఏం చేసిందంటే ఒక ఆవేశంలోనికి తీసుకుని వెళతా వచ్చింది. ఎలాంటి ఆవేశం అంటే, మనకు గనక కోపం వస్తే మనం ఏం చేస్తామంటే, ఇలాగ ఎవరైనా తప్పు చేశారని తెలియగానే మనం ఏం చేస్తామంటే ఎదుటి వాడిని నిందిస్తాం. ఎరా నీకు బుద్ధి ఉందా అంటాం. ఇన్ని సంగతులు ఇన్నిసార్లు వింటున్నావు, మరల తప్పు చేస్తావేందిరా అంటాం. కానీ ఎజ్రా చేసిన పని ఏంటంటే ఎవరిని ఏమి అనలా. ఆయన ఏం చేస్తా వచ్చాడు అంటే, ఆయన వెంటనే ఆ సంగతులు వినగానే హృదయంలో పరితాపం కలిగిన వాడే ఆయన ఏం చేస్తానంటే తన బట్టలు చించేసుకున్నాడంట. తన్ను తాను బాధపరుచుకున్నాడు. అయ్యో నా ప్రజలు ఇంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారా? అప్పటిదాకా ఆ సంగతులు తెలియకుండా ఉంటా వచ్చాడు. ఎప్పుడైతే ఆ సంగతులు తెలిసాయో, ఎప్పుడైతే ఆ పాపం జరిగింది ఇజ్రాయెల్లో అన్న విషయం తెలుసుకుంటూ వచ్చాడో, వెంటనే బైబిల్ గ్రంథం పట్టుకొని లేకపోతే ధర్మశాస్త్రం పట్టుకొని ఎదుటివాడికి తీర్పు తీర్చలేదు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థనలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. అది అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. తను తాను ఏం చేసినంటే మరి ఆ యొక్క గాయపరుచుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అదే మన విషయంలో చూసినప్పుడైతే మనం ఇతరుల మీద నిందలు వేస్తాం, ఇతరులను తిడతాం, ఇతరులను అలాంటోడు ఇలాంటోడు, నువ్వు అలా ఉన్నావు కనుక నీ పరిస్థితి ఇలా ఉంది అంటాడు. కానీ తను అవేమీ చేయలేదు, ఎవరితోటి ఒక్క మాట మాట్లాడలేదు. ధర్మశాస్త్రాన్ని చూపించి ఇదిగో మీరు తప్పు, నువ్వు తప్పు అని చెప్పలేదు. అతడు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, తప్పు జరిగింది అని తెలియగానే తను చేసిన పని ఏంటంటే ఇజ్రాయేలీల పాపాలన్నిటినీ కూడా తన మీద వేసుకుంటూ వచ్చాడు. ఆ పాపాలన్నీ కూడా తన మీద వేసుకుని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతూ వచ్చాడు. ప్రార్థన కొరకై తాను తగ్గించుకుంటూ వచ్చాడు. చూడండి అక్కడ చూసినటువంటి మాట, మరి ఆ 3వ అధ్యాయము 9వ అధ్యాయము 4వ వచనము చూడండి. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇజ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. చూడండి ఇక్కడ చూసినప్పుడు ఆయన ఏం చేసినంటే ఈ పరిస్థితులకు విభ్రాంతి చెందినాడంట. ప్రజలు పాపంలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు విభ్రాంతి చెంది ఏం చేసినాడంటే తాను ఆ యొక్క గాయపరుచుకున్న వాడై అతడు ప్రార్థనలో కూర్చుండిపోయినాడు. అలాగే సాయంకాలం అర్పణ వేళ వరకు కూడా కూర్చుండిపోయినాడు. ఎవరితోటి ఏం మాట్లాడతలేదు. ఆయన దుఃఖపరుచుకుంటా ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితిని చూసినప్పుడు ఆ దారిలో వెళుతున్నవారు వస్తున్నవారంట ఎజ్రాను చూశారంట. ఎజ్రాను చూసి వాళ్ళందరూ కూడా ఏం చేసినారు, ఏంటి ఎజ్రా బాధపడతా ఉన్నాడు, ఏమైంది ఎజ్రాకు అంటే, ఎజ్రాకు తెలిసింది మనం తప్పులో ఉన్నామని. ఎజ్రాకు ఇప్పుడే తెలియబడింది మనం పాపం చేసినామని. ఎజ్రాకు తెలిసింది మనం అంతా కూడా అన్యస్త్రీలను వివాహం చేసుకుని దేవుని ఎదుట కాని కార్యాలు చేసినామని. అందుకని అతడు బాధపడతా ఆ యొక్క బయట అక్కడ కూర్చుని ఉంటా ఉన్నాడు. తాను ప్రార్థనలో పారవేసుకుంటూ వచ్చాడు అని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి అక్కడ కూర్చున్నటువంటి సంగతును ఆ చుట్టూ వెళుతున్నటువంటి ప్రజలు గమనిస్తూ వచ్చారు. వచ్చి ఒక్కళ్ళొక్కళ్ళుగా ఎక్కడికి చేరినారంట, ఎజ్రా దగ్గరికి చేరినారు. ఎజ్రా దగ్గరికి చేరినప్పుడు చూడండి, ఎజ్రా 5వ వచనంలో ఏం చేస్తున్నాడు, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి.
సాయంకాలం వరకు కూడా తను వేదన పడ్డాడు. వేదన పడ్డం ఆపేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు చేతులెత్తడం ఆరంభిస్తూ ఉన్నాడు. ఆవేశం చల్లారేంత వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనకైతే కోపం వచ్చినప్పుడు, మనకు ఆవేశం వచ్చినప్పుడు మన ఇంట్లో ఎన్నో వస్తువులు పగిలిపోతుంటాయి కదా, చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దైవజనుడు మనకు చక్కని మాదిరిగా ఉంది. ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది, విభ్రాంతి నొందినాడు, నింద వేయలే ఇతరుల మీద. ఆయన ఏం చేస్తున్నాడంటే తను తాను ఆ స్థితికి బట్టి తను తాను తగ్గించేసుకుని అతడు ఏం చేస్తున్నాడంటే తను తాను గాయపరుచుకుని అలా కూర్చుండిపోయాడు. ఎంతవరకు అంటే మీకు తెలుసలేదు, ఎప్పుడైనా మీరు వెంట్రుకలను ఒక్క వెంట్రుక పెరుచుకుని చూసుకున్నారా? ఎప్పటిదాకా ఉంటుంది ఆ నొప్పి తెలుసా? 2-3 రోజులు ఉంటుంది. ఆయన ఏం చేసినాడంట, గడ్డపు వెంట్రుకలు పెరికేసుకున్నాడంట, తల వెంట్రుకలు పెరికేసుకున్నాడంట. అంటే అంతగా తను ఏం చేసినాడంటే ఆ ఇజ్రాయేల్ పరిస్థితిని బట్టి చింతాక్రాంతుడైపోయినాడు. వారి పరిస్థితిని బట్టి తను తాను అంతగా విభ్రాంతి నొందిపోయినాడు. పాపము మరి ఆ యొక్క పరిస్థితిలోనికి ఆయన తీసుకుని వెళ్ళింది. ఇజ్రాయేల్ పాపం చేసినారు అన్నప్పుడు అతడు ఏం చేసినాడంటే ఆ యొక్క స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. మనం నేటి దినాల్లో చూస్తే పాపము ఎలా ఉంది అంటే అందరూ కూడా ఈ పాపపు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని అడుగు జాడల్లో కాదు నడిచేది, దేవుని ప్రజలని పిలువబడుతున్నవారు ఎక్కడ నడుస్తున్నారంటే పాపము యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నారు. పాపములో నివసిస్తూ ఉన్నారు, పాపములో ఆనందిస్తూ ఉన్నారు. నిజంగా పాపం మొదట ఎలా ఉంటుందంటే అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పాపం చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది. అందుకని లోకంలో చూడండి, ప్రజలు ఆ పాపభూయిష్టమైనటువంటి వాటిలో ఆకర్షణలో పడిపోతారు, అందులో ఆనందిస్తారు. కానీ అంత అయిపోయిన తర్వాత చివరికి వారికి మిగిలేది ఏంటి అంటే దుఃఖము, వేదన మిగులుతుంది. ఆ దుఃఖము వేదనతో వాళ్ళు ఏం చేయలేరంటే మరలా దేవుని వద్దకు రాలేని వారిగా ఉంటా ఉన్నారు. నీ పరిస్థితి, మన పరిస్థితి కూడా పాపంలో నివసిస్తున్నంతసేపు కూడా అదే పరిస్థితి అయి ఉంటే, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి పాపంలో పడిపోయిన వారిగా ఉంటే, ఈ పాపం కావచ్చు, మరొక పాపం కావచ్చు, ఎలాంటి పాపమైనా, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ భర్త, నీ భార్య, నీ బంధువర్గాలు ఎవరైనా కానీ పాపంలో పడిపోయినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే మనం మోకాళ్ళ మీదకి రావాలి, మనల్ని మనము విభ్రాంతి పరుచుకోవాలి, అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అనేది ఎజ్రా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠంగా ఉంటా ఉంది. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారి మీదకి ఏవేవో మరి ఈ దేవుని మాటలు తీసుకుని వెళ్ళి నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పడం లేదు. కానీ ఏం చేస్తున్నా అంటే ప్రార్థనలో మరి ఆయన వచ్చేసిన వాడిగా ఉంటున్నాడు. చాలా సందర్భాల్లో మరి మనం గమనిస్తే ప్రార్థన మరి అది ఎలా ఉంటుందంటే అది సామాన్యమైనదిగా కనిపించవచ్చు, కానీ ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి అనేకులను రూపాంతరపరుస్తుంది. వాక్యము అనేకులను ఖండిస్తుంది, వాక్యం అనేకులను ఒప్పింపజేస్తుంది, నిజమే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వాక్యం ఎంత చెప్పినా మారినటువంటి వాడు దేంట్లో మారతాడో తెలుసా? ప్రార్థనలో మారతాడు. అందుకనే ప్రార్థనకై మనం చేరి రావాలి. ఆ సమయంలో ఎజ్రా ఏమి కూడా మరి దేవవాక్యాలు చెప్పలేదు, కానీ వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళిపోయిన వాడిగా ఉంటా ఉన్నాడు. దైవజనులను మనం గమనించి చూసినప్పుడు, గత దినాల్లో మన మధ్యలో పనిచేసిన మిషనరీలు అనేక మందిని మనం చూస్తూ వచ్చినప్పుడు మీరు వినే ఉంటారు. జాన్ హైడ్ కానీ, బక్సింగ్ గారు కానీ, ఇలాంటి దైవజనులు ఆయా సందర్భాలలో ఆయా పరిశుద్ధ సమాజ కూడికలకు పిలువబడుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఈ యొక్క కూడిక వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆ యొక్క ఉపన్యాసాన్ని ఆరంభించడానికి వరకే వారు ఏం చేయవలసి వచ్చేదంటే వాక్యాన్ని చదివి ప్రార్థనకు మోకరించేవారట. ఆ ప్రార్థనకు మోకరించిన వ్యక్తి ఆ మోకాళ్ళ మీద అలానే ప్రార్థన చేస్తూ ఉండిపోయినట్లుగా జాన్ హైడ్ గురించి అనేక పర్యాలు చదువుతూ వస్తాం. ఎందుకు? అక్కడ దేవుని వాక్యం కన్నా ఆ యొక్క ప్రార్థన అనేకుల జీవితాలను కదిలించింది.
అనేకులను పశ్చాత్తాపం చేసింది. ఆ కూడికి వచ్చారు, అనేకులు కూడి వస్తే ఈయన ఎప్పుడు వాక్యం చెప్తాడా అని చూస్తూ ఉంటే ఆయన ఏం చేసినాడంట, ప్రార్థనకై మోకరించాడంట. మోకరించిన వాడు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే చేరి వచ్చిన సమాజం అంతటిలో కూడా ఒక గొప్ప పశ్చాత్తాపం, ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప ఒప్పుదల. తమ పాపాలను వాళ్ళందరూ కూడా ఏ వాక్యం చెప్పకుండానే ఆ దినాన్న అక్కడ ఒప్పుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే ఒక దైవజనుని యొక్క ప్రార్థన. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఎంత వాక్యం విన్నా కరడుగట్టిపోయినటువంటి హృదయాలు కలిగినటువంటి నీ యొక్క మరి కుటుంబీకులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి కోసం మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రార్థనే. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మార్చివేస్తూ ఉంది. ఎజ్రా ప్రార్థన చేశాడు. చూడండి, సమాజకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అక్కడ చేరుతూ వచ్చారు. ఇక్కడ చూస్తే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనానికి చూసినప్పుడు ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడుస్తాం. ఎవరైనా పిలిచారా? ఎవ్వరు పిలవల ప్రార్థన కొరకై. కానీ ఎందుకు వచ్చారు, ఎలా రాగలిగారు అంటే ఎజ్రా యొక్క ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అనేకులను ఆకర్షించింది, అనేకులను పశ్చాత్తాప అనుభవంలోనికి నడిపించింది, అనేకుల్లో మారు మనసు ప్రక్రియను ఆరంభించింది. ఈ దినాన్న ఈ ఉదయకాల సమయంలో మరి మన యొక్క యుద్ధోపకరణాలు ఏంటి? మన కుటుంబీకులను మనం మార్చుకోవడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు ఏంటి? ఎంతసేపు చూసినా మనం వారిని తిట్టడము, మనం ఎంతసేపు చూసినా వారికి అరే ఇలా ఉండురా అని చెప్పడం కాదు. కానీ మనం ఏం చేయాలంటే మోకాళ్ళ మీదకి రావాల్సిన వారంగా ఉంటాం. ఇది ఎజ్రా నేర్పిస్తున్నటువంటి పాఠంగా ఉంటా ఉంది. కనుక చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులు రాసిన పత్రిక అనుకుంటాను 10వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులు 10వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాలు మనం చదువుకున్నాము. 2 నుంచి 4 వచనాలు. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపవాలని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉంటా ఉన్నాయి. ఏంటి వారి యుద్ధోపకరణాలు? ఏంటంటే అవి రాస్తా ఉన్నాడు, దేవుని ఎదుట దుర్గాలను పడగొట్టి. అవి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కావు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాల్లో ఒకటి ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నువ్వేం చేయాలి అంటే అనేకులను సమకూర్చుకోవాలి. పశ్చాత్తాపం, విరిగిపోయినటువంటి హృదయం, దేవుని ఎదుట ద్రవ్యమించేటటువంటి హృదయం, కన్నీరు కార్చేటటువంటి హృదయం దేవుడు ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. ఎంతటి ఘోర పాపాత్ములైనప్పటికీ కూడా వారు తమ స్థితిగతుల మధ్యలో దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపాత్ముడను, అయ్యా నేను తప్పిదంలో ఉన్నాను, అయ్యా నా స్థితి ఇది అని చెప్పి ఎవరైనా కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడి కరుణాసంపన్నుడైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు నినివే పట్టణస్థులకు వారు ఏం చేసినారంట, దేవుని ఎదుట వారు మరి గొప్ప తప్పిదస్తులుగా ఉంటా ఉన్నారు. అలాంటి ప్రజలు, వారికి దేవుని వర్తమానం వినబడినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత మీ మీద కృమరింపబడతా ఉందన్నప్పుడు, మీ పాపము అది ఉగ్రత కొరకై నిలిచి ఉంటా ఉంది అని చెప్పబడినప్పుడు వెంటనే ఆ ప్రజలందరూ కూడా మరి దేవుని సన్నిధానానికి చేరి వస్తూ వచ్చారు. చూడండి, యోనా గ్రంథంలో మనం గమనిస్తే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంటుంది అనుకుంటాను ఆ మాట. యోనా గ్రంథము 3వ అధ్యాయము
6వ వచనం నుంచి చదువుదామండి. 6వ వచనం నుంచి చదువుదాము. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునను గనక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, ఒక ప్రార్థన వారి జీవితాలను రూపాంతరపరిచేసింది. దేవుని యొద్ద నుంచి కృమ్మరింపబడవలసినటువంటి ఆ ఉగ్రత ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడుతూ వచ్చారో, వాళ్ళు దేవుని సన్నిధానంలో తమ హృదయాలను కృమ్మరిస్తూ వచ్చారు, వాడు తమ దుర్మార్గపు చర్యలను మానుకుంటూ వచ్చారు. ఇంకా అంటాడు, వారు తమ యొక్క చెడు నడతను మానుకుంటూ వచ్చారు. వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి మీదకి తీసుకుని వస్తానన్నటువంటి కీడును వారి మీదకి రానియక దాన్ని ఏం చేసినాడు, వారి మీద నుంచి తొలగించి వేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత కరుణా సంపన్నుడైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో కూడా దేవుడు అలాంటి వాడే. ఇక్కడ చూసినప్పుడు ఎజ్రా కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, తన ప్రజల విషయంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వారిని ఆ కీడు, వారి మీదకి రాబోతున్నటువంటి కీడు అతన్ని ఎరుగుతుడు కనుక ఇప్పటికే ఎన్నో కీడులు గుండా వెళ్ళారు. వాళ్ళు అప్పుడే బబులోనిక చెర నుండి బయటకు వచ్చారు. మరలా ఈ పరిస్థితులు ఎక్కడికి తీసుకుని వెళతాయని ఎరుగుదు, మరలా చెరకు తీసుకుని వెళతాయి, మరలా నష్టానికి తీసుకుని వెళతాయని ఎరిగిన వాడే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఈ యొక్క 9వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా మరి ఎజ్రా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ ప్రార్థనలో ఆయన ఏమి అడిగాడు, దేవుని నుంచి ఏమి పొందుకోవడానికి అడిగాడు, దేవుని నుంచి ఏమి తీసుకోవాలని ఆయన అడిగాడు. నేను చదివాను, నాకు ఏమీ కనపడలా. ప్రభా నాకు ఇది ఇవ్వు అని అడగల, అక్కడ ప్రభా నాకు ఇది దయచేయని అడగల. ఆయన ఏం అడుగుతా ఉన్నాడంటే, మేము దుర్మార్గులమైపోయామయ్యా, మేము అపరాధులమైపోయామయ్యా, మేము పాడైపోయామయ్యా, మా ఎడల దయ చూపించు. ఇదివరకు మా పితరుల ఎడల ఎలా అయితే దయ చూపించావో ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి, పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కానీ ఆ క్షణాన్న అతడు ధైర్యం చేసి ఏమి అడగడంలా. మీరు గమనిస్తే 6వ వచనంలో చూసుకున్నప్పుడు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన సిగ్గుపడిన వాడుగా, ఖిన్నుడైపోయినటువంటి వాడిగా అవమానాన్ని అంతటిని కూడా తలంచుకుంటూ ఉన్నాడు. 7వ వచనంలో చూసినప్పుడు ఆ యొక్క పాపం యొక్క ఫలితం ఏం చేస్తూ ఉంది అన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, చదువుకుంటూ వెళ్ళిపోదాము. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపుడుకును నేటి దినమును ఉన్నట్లు అప్పగింపబడు చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. పాపం వల్ల కలిగినటువంటి ప్రతిఫలం ఏంటి అనేది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నాడంటే 8వ వచనంలో ఆ పాపం వల్ల కలిగేటువంటి ప్రతిఫలాన్ని మధ్యలో దేవుడు ఎలాగో కృప చూపించాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా దయ చూపించాడు అనేటువంటిది 8, 9 వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత 10వ వచనం నుంచి మరలా ఏమి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంటే, మరలా మేము అదే తప్పిదంలోనికి వెళ్ళిపోయాం,
మా పితరులు ఏదైతే తప్పిదం చేశారో అదే తప్పిదంలోనికి మేము వెళ్ళిపోయాం. ఇంకా అసహ్యమైన వాటిని చేస్తూ ఉన్నాం. మా కుమార్తెలను మా కుమారులను కూడా మేము అన్యులకు ఇచ్చివేసినాం. ఇలాగున అన్ని విషయాలలో మేము తప్పిపోయినాం. 13వ వచనానికి వచ్చినప్పుడు 13వ వచనంలో చెప్తాడు, 13వ వచనం చదువుకుందాం. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగచేయగా మేము నీ ఆజ్ఞలు మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధము చేసుకున్న ఎడల మేము నాశనమగ వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకున్నటకు సాధనమేదను లేకున్నట్లు నీవు కోపపడదువు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్టు మేము శేషించి నిల్చుచున్నాము. చిత్తగించము, మేము మీ సన్నిధిని అపరాధులము గనక నీ సన్నిధిని నిల్చుటకు అర్హులము కామని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే, ఆయన నీవు మా దోషాలకు రావాల్సినటువంటి శిక్షలో ఎంత ఇచ్చాడంట? కొంచెమే ఇచ్చావయ్యా. ఆ కొంచెం ఇస్తే మేము మిగిలి ఉన్నది శేషం మిగిలి ఉన్నామయ్యా. ఇప్పుడు మరలా మేము పాపం చేసాం కనుక ఇప్పుడు మేము ఎలాంటి వారమంటే నీ సన్నిధానం నా అపరాధులం కనుక నీ సన్నిధానాన్ని నిలవడానికి నేను ఎలాంటి వాడను, మేము ఎలాంటి వారమంటే అర్హులము కాము. ఈ యొక్క ప్రార్థన అంతట్లో గమనించి చూసినప్పుడు ఆయన ఎజ్రా పాపం చేయలేదు, కానీ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే తన దేశస్థుల యొక్క పాపములన్నింటినీ కూడా తన మీద వేసుకుంటా ఉన్నాడు. వారితో ఐక్యపరుచుకుంటా ఉన్నాడు. వారితో తను కలిపి వేసుకుంటున్నాడు. మేము అని చెప్పి అనేక పర్యాయాలు ఈ యొక్క వచనాల్లో కనబడతా ఉంది. అంటే తన ప్రజలతో తను ఏం చేస్తున్నాడంటే ఐక్యపరుచుకుంటా ఉన్నాడు. ప్రార్థనలో మనం కూడా అదే చేయాలి. మనం పాపం చేసి ఉండకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలంటే వారితో కలిసిపోయినటువంటి వారంగా మనము ప్రార్థన చేయాలి. దేవుడైనటువంటి మన ప్రభు కూడా అదే పని చేస్తూ వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ పాపాత్ములతో కలిసిపోయినాడు. ప్రజలు అంటూ వచ్చారు అక్కడున్నవారు, ఈయన సుంకర్లతోనూ పాపులతోనూ స్నేహం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏం చేసినాడంటే ప్రజలతో తను ఏకమైపోతూ వచ్చాడు. వారితో కలిసిపోతూ వచ్చాడు. వారి భారాలు తీసుకుంటూ వచ్చాడు. వారి విషయంలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రజల యొక్క భారాలన్నీ తన భారాలుగా వేసుకుంటూ వచ్చాడు. అలాగనే ఆ యొక్క ప్రజల యొక్క శిక్ష అంతటిని కూడా యేసు ప్రభువారు తన మీద వేసుకుని ఆయన సిలువలో మరణిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఒక దైవజనుడు లేకుంటే ఒక క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలి అంటే ప్రజల యొక్క తప్పిదాలన్నింటినీ కూడా మన మీద వేసుకోవాలి. ప్రభువా, ఎవరో తప్పు చేశారని వారిని నిందించడం కాదు, కానీ మనం ఏం చేయాలంటే వారి తప్పిదాలను కూడా ఏం చేయాలంటే మన మీద వేసుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం నిలవబడాలి. ప్రార్థనలో మనం చేరి రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా వారి ప్రార్థన ఆలకించేటటువంటి వాడిగా ఉంటాడు. అలాంటి ప్రార్థన చేస్తూ వచ్చాడు కనుకనే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే ఎజ్రా వద్దకు కూడి వస్తూ వచ్చారు. ఎజ్రా వద్దకు కూడి వచ్చి ఎజ్రాతోటి తమను తాము ఐక్యపరుచుకుంటా ఉన్నారు. ఆయన సాగిలపడుతుంటే వారు సాగిలపడతా ఉన్నారు. ఆయన ఏడుస్తూ ఉంటే ప్రజలు ఏడుస్తూ ఉంటా ఉన్నారు. వారిలో ఒక నూతనమైనటువంటి కార్యం జరగడానికి ఈ ప్రార్థన దోహదం చేస్తూ వచ్చింది. ఏం ప్రార్థన అంటే తనను తాను ప్రజలతో ఐక్యపరుచుకునేటటువంటి ప్రార్థన. కనుక మనం కూడా మన యొక్క ఆత్మీయ యాత్రా జీవితంలో మనం కూడా అలాంటి ప్రార్థనలు చేయాలి. నిజంగా పశ్చాత్తాపపు ప్రార్థనలు ఎంత గొప్ప శక్తిని కలిగి ఉంటాయంటే వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుడు వారి మీదకి రాణిస్తానని చెప్పినటువంటి కీడంతటిని కూడా ఆయన తొలగించేవాడు. మీ అందరికీ తెలుసు ఆహాబు ఎవరండి? దుష్టుడైనటువంటి ఇజ్రాయెల్ రాజు. ఒకానొక సందర్భంలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మరి వేరొకని పొలాన్ని ఆశించాడు, తీసుకున్నాడు, వాడిని చంపించి వేస్తే దేవుని యొక్క కోపం రగులుకొని వెంటనే ఏలియాతో చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళి ఆహాబుతో మాట్లాడు,
నేను ఆహాబు మీదకి ఎలాంటి ఉగ్రతను రప్పించబోతున్నానో చూడు అని చెప్పిన తర్వాత చూడండి, ఇప్పుడు ఆహాబు దగ్గరకు వచ్చి ఆ మాటలు చెప్తాడు. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం అనుకుంటాను. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు. నీవు అతని చూచి ఇలాగు ప్రకటింపుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరుచుకునవలనని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకునని అతనితో చెప్పాను. తర్వాత చూడండి, 27వ వచనం చదువుకుందామండి. ఆ మాటలు విని ఆహాబు ఆ మాట విని వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి విరేబుగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు విరేబుగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి దాన్ని రప్పించదనని. చూడండి, దేవుని యొక్క కీడు వస్తుందని చెప్పబడతా వచ్చింది. ఆ కీడు వస్తుందని చెప్పబడినప్పుడు ఆహాబు ఏం చేసినాడట? ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పరుచుకొని ఏం చేస్తా ఉన్నాడు? దేవుని వైపు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో చూడండి, వెంటనే దేవుడు ఎవరు రెస్పాండ్ అవుతా ఉన్నాడంటే, ఆహాబు నాకు భయపడ్డాడు, నిజంగా నాకు భయపడ్డాడు, అతడు నాకు భయపడి విరేగంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కనుక నేనేం చేస్తానంటే అతని మీదకి రప్పిస్తానన్నటువంటి కీడు అతని కాలంలో రాదు. చూడండి, ఆ యొక్క పశ్చాత్తాపం ఏం చేసిందంటే అది ఆపుతుంది, కీడు రాకుండా కొంతకాలం ఆపగలుగుతూ ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన జీవితంలో ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఆ కీడంతటి కూడా ఆపేటటువంటి వాడు, రాకుండా ఆపేటటువంటి వాడు. ఆ యొక్క ఎజ్రా దినాల్లో కూడా ప్రజలు కూడా మరి వారు తమను తాము ఏం చేసుకుంటూ వచ్చారంటే మరి దేవుడి దగ్గరికి వస్తూ వచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా పశ్చాత్తాప్తులైనప్పుడు దేవుడు ఏం చేసినాడంటే ఆ కీడు రాకుండా వారిని ఆపాడు. చూడండి, ఇప్పుడు రండి మరలా ఒక పర్యాయము ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయానికి వద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనానికి వద్దాం. 10వ అధ్యాయము 2వ వచనము. ఏలాము కుమారుల్లో ఒకడును యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులను స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అంటే షెకన్య. ఎజ్రా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా మేము పాపం చేసింది నిజమే. ఏమంటున్నాడు? మేము పాపం చేసింది నిజమే, మేము అన్య స్త్రీలను వివాహం చేసుకున్నది నిజమే, మేము తప్పిపోయింది నిజమే అని చెప్పి ఏమంటున్నాడంటే అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 2వ మాటగా, అయితే ఈ విషయములో ఇజ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొద్దురను నిరీక్షణ కద్దు. ఏం చేస్తారట? నడవడిని దిద్దుకొంటారు. కాబట్టి ఒక నిరీక్షణ ఇజ్రాయేల్ ప్రజలలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే అయ్యా మీకు తప్పు జరిగిద్ది అది చెప్పబడ్డప్పుడల్లా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? తమ నడవడిని సరి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు.
నడవడి దిద్దుకొద్దురను మాట ఏంటంట కద్దు అంటే తరచుగా వారు ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు వారికి చూపిస్తున్నప్పుడు, అయ్యా నీ మధ్యలో పాపం జరుగుతూ ఉంది, నీలో పాపం జరుగుతూ ఉంది, నీలో పాపం జరుగుతూ ఉంది అది చెప్పబడ్డప్పుడల్లా కూడా వాళ్ళు ఏం చేసినారంటే తమ నడవడిని వాళ్ళు ఏం చేసినారట దిద్దుకుంటూ వచ్చారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో కూడా చెప్పబడతా ఉన్నప్పుడు, నీలో కూడా పాపంలో ఉన్నప్పుడు, నీతో మరి ఆ యొక్క దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు, నీలో పలానా పాపం ఉంది, నీలో పలానా పాపం ఉందని దేవుడు చెప్తా ఉన్నప్పుడు నీవు కూడా నీ నడవడి దిద్దుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో అది వారు చేస్తూ ఉంటా ఉన్నటువంటి మాట. ఇక్కడ గమనించి చూసినప్పుడు షెకన్యా గురించి ఒక మాట కూడా మనం ఆలోచించాలి. ఈ షెకన్యా ఎవరు అంటే మరి అతడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని. ఏమంటున్నాడు అతడు? మేము అన్యజనులోని ఈ స్త్రీలను ఏం చేసినాము? పెళ్లి చేసుకున్నాం. అంటే అన్యులతో మేము కలిపేసుకున్నాం అని చెప్తా ఉన్నాడు. నిజానికి షెకన్యా కూడా అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడా అనే విషయాన్ని మనం కనుక గమనిస్తే ఈ యొక్క 10వ అధ్యాయము ఈ యొక్క 18వ వచనం నుంచి 44వ వచనం వరకు ఒక లిస్ట్ ఇవ్వబడింది. వెనకాల చూస్తే 18వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి 44వ వచనం వరకు ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో సుమారు 113 మంది పేర్లు ఉన్నాయి. ఎంతమంది పేర్లు ఉన్నాయి? 113 మంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఎక్కడా కూడా నాకు షెకన్యా అనేటటువంటి పేరు కనపడలా. ఎవరి పేరు కనపడలా? కానీ ఏం చేస్తున్నాడు షెకన్యా? ఎవరైతే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారి లిస్ట్ అది. కానీ షెకన్యా ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజలతో ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మేము అన్య స్త్రీలను వివాహం చేసుకున్నది నిజమే అంటే ఆ ప్రజల పాపంలో తన్ను కూడా ఏం చేస్తున్నాడంటే ఏకీభవించుకుంటున్నాడు. అంటే ఎక్కడ నేర్చుకున్నాడు ఈ ప్రార్థన? ఎజ్రా దగ్గర నేర్చుకున్నాడు. ఎజ్రా ప్రార్థన చేయడం చూశాడు. అదే ప్రార్థన మాదిరిని ఈ యొక్క షెకన్యా కూడా నేర్చుకుంటా ఉన్నాడు. అంటే తన ప్రజలతోటి తను ఐక్యపరచుకొని అతడు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని ఏం చేస్తున్నా అంటే దేవుని సముఖానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. వచ్చి దానికి ఒక రెమెడీని కూడా చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, అయ్యా మేము మా నడవడిని బాగు చేసుకుంటాం. ఎలా బాగు చేసుకుంటారు అంటే, మా యొక్క ప్రవర్తనను మేము దిద్దుకుంటాం. ఎలాగంటే క్రింద చెప్తా ఉన్నాడు చూడండి, 3వ వచనంలో ఇక్కడ 10వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. ఏమంటున్నారండి వాళ్ళు? అయ్యా మాలో పాపం జరిగింది నిజం, కాబట్టి ఇప్పుడు మేమేం చేద్దామంటే ధర్మశాస్త్రానుసారంగా. ఇక తర్వాత ఏమంటున్నాడంటే, ఇంకా ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, అంటే దైవజనుని యొక్క యోచనను బట్టి. తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే అక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, దైవాజ్ఞకు భయపడి వారి యొక్క యోచనను బట్టి. ధర్మశాస్త్రానుసారంగా, దేవుని దాసుల యొక్క ఆలోచన సారంగా, అంత మాత్రమే కాదు దేవుని యందలి భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచనను బట్టి ఏం చేద్దామంటే వీరందరినీ కూడా వెలివేద్దాం, వీరందరినీ కూడా తొలగిద్దాం. ఎందుకు వారు అలాగున నిబంధన చేసుకుంటున్నారు అంటే మనం ఒక విషయం గమనించాలి. ఎందుకంటే పాపము అది ఆదిలోనే మనలో నుంచి త్రుంచివేయబడాలి. అది కనుక ఆదిలోని త్రుంచివేయబడకపోతే అది ఏమవుతుందంటే తరతరాలుగా అది ఏమైపోద్దంటే అలాగ కొనసాగిపోతుంది. అందుకనే దేవుడు మొదటి నుంచి కూడా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఇద్దరు చదువుకున్న ప్రకారంగానే ఏమంటున్నా అంటే వారిని మీలో నుండి వెలివేయండి. అది పాత నిబంధనలు చెప్పిన మాటే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చెప్తా ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి చూసుకున్నట్లు, దుర్నీతితో నీతికి ఏమి సాంగత్యం.
విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. ఎందుకు చెప్తా ఉన్నాడంటే అవి రెండు కూడా కలుసుకోకున్నటువంటి సంఘటనలు. అలా కలుసుకుంటే జరిగేటటువంటి నష్టం ఎంతో అధికంగా ఉంటా ఉంది. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే అలాంటి స్థితిగతుల్ని ఏం చేద్దామంటే తొలగిద్దాం అని చెప్పుకుంటా వచ్చారు. ఆ మాటకు మరి ఎజ్రా కూడా ఏమైపోయాయంటే అంగీకరిస్తూ వచ్చాడు. అంటే పాపం యొక్క మూలాన్ని మనం ఏం చేయాలంటే ఆదిలోనే త్రుంచివేయాలి. లేకపోయినట్లయితే అది నీ జీవితకాలం అంతా కూడా నిన్ను ఏలుబడి చేస్తూ వస్తుంది. ఎలా త్రుంచివేసుకోగలవు అంటే ప్రార్థనను బట్టి. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దాని ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా ప్రార్థనలో తీసుకుని వచ్చి ప్రార్థనలో పెట్టినప్పుడు అవి ఏమవుతాయంటే నల్లిఫై కాబడతాయి. అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఆ పాపం యొక్క మూలాలన్నీ కూడా త్రించివేయబడతాయి. ఆ దినాన్నైతే వారు ఏం చేసినారంటే తమ భార్యలను మరి వారు లేకుంటే వారి పిల్లలను వారు వెలివేసినారు. అలా అని చెప్పి ఈ దినాల్లో ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా కానీ వింటున్న వారిలో ఎవరైనా కానీ అన్యులను పెళ్లి చేసుకున్నాడు మరి ఇప్పుడు కష్టమైపోతుందని వాళ్ళని వెలివేయడం కాదు. కానీ అది ఆ దినాన్న ధర్మశాస్త్ర నిబంధన. ఈ దినాన్న అయితే నువ్వేం చేయాలి అంటే ఇప్పుడైతే నువ్వు వారు విశ్వాసములోనికి వచ్చేంత వరకు కూడా కలుగుతున్న శ్రమలన్నిటి మధ్యలో నువ్వు ప్రార్థన చేయాల్సిందే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా ఈ విషయాల గురించే చెబుతా ఉంది. జరిగిపోయినటువంటి తప్పిదాన్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా జయించగలగాలి. అంతేగాని అది జరగాలి అని చెప్పి తప్పు చేయకూడదు. ఎప్పుడు కూడా జరిగిపోయినటువంటి తప్పిదాన్ని జయించడం కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దాన్ని జయించగలుగుతూ రావాలి. కనుక ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వారు ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, అక్కడతోటి ఆగిపోలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునితో నిబంధన చేసుకుంటా వచ్చారు. చూడండి, ఇంకా ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం చదువుకుందాం. 6వ వచనము ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. ఏం చేస్తా ఉన్నాడంట? ఇంకా దుఃఖిస్తా ఉన్నాడు. ఎందుకంటే వారిలో నుండి ఆ పాపము వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు. ఆ ఎల్యాషీబు ఇంట్లోనికి ప్రవేశించాడంట, యోహానాను యొక్క ఇంట్లోనికి. అక్కడికి వచ్చి వారిని బట్టి ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. తర్వాత చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేసినారంటే మరి ఈ విషయం అంతా వినపడింది అక్కడ యెరూషలేములో. ఆ ప్రజల మధ్యలో వాళ్ళకి వినపడినప్పుడు దగ్గర వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు వచ్చి నిబంధన చేసుకున్నారు. అయితే ఇంకా కొద్ది దూరంలో ఉన్నవారు ఉన్నారు. వారు ఎంత దూరంలో ఉన్నారంటే మరి 3 దినాల ప్రయాణం అంత దూరంలో ఉన్నారంట. కనుక వాళ్ళందరినీ పిలవడానికి టైం పడుతుంది. కనుక మరి ఆ దినాల వరకు కూడా ఎజ్రా ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థనలో కనిపెడుతూ వచ్చాడు. ఉపవాస ప్రార్థనలో కనిపెడుతూ వచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయమున ఎందుకు ఈ మాటలు ఇంత ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఈ దినాలు ఆఖరి దినాలుగా ఉంటా ఉన్నాయి. సంవత్సరపు ఆఖరి దినాల్లోనికి ఆ యొక్క చరమాంకంలోనికి మనం ప్రవేశిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం అంతటిలో కూడా మనం తరచి చూసుకున్నప్పుడు అనేక పరిస్థితులు కూడా వెళుతూ వచ్చాం. చాలా సందర్భాల్లో ఓడిపోయాం, పడిపోయాం. కొన్ని సందర్భాల్లో మనం చేయకూడదు అనుకున్నటువంటినే దాన్ని మనం చేస్తూ అందులోని నిలిచిపోయాం. ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు మాకు బహు చెప్పొచ్చావు లేవయ్యా, మాకంతా బాగా తెలుసు అంటూ వచ్చాం. అది నీకు తెలుసు అది పాపమని, అది నీకు తెలుసు అది నువ్వు చేయకున్నటువంటి స్థితి అని. కానీ దానిలో నివసిస్తూ దానిలోనే ఉంటూ నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి కొరకై పాపాన్ని నీ మీద ఏలుబడి చేసుకుంటూ వచ్చావు. నువ్వు కనుక అలాగనే ఉండిపోయినట్లయితే, ఆ స్థితిలోనే ఉండిపోయినట్లయితే నీకు భవిష్యత్తు లేదు. ఎందుకంటే నీ పాపాన్ని బట్టి ఆ పాపం నిన్ను ఒకనాడు మృంగివేస్తూ ఉంది. ఆ పాపం నిన్ను ఒకనాడు ముందరికి వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటుంది. ఆ పాపం వల్ల నువ్వు ఒకనాడు మరి నీ యొక్క
ఆ ఆత్మీయమైనటువంటి అంతస్తును కోల్పోయేటటువంటి వాడవుగా ఉంటా ఉన్నాం. కనుక ఎప్పుడైతే నీకు ఆ స్థితి చెప్పబడతా వచ్చిందో ఆ దినాన్ని నువ్వేం చేయాలంటే ఆ ఇజ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినట్లుగా, ఆ నినివే ప్రజలు ఆ విషయం వినబడినప్పుడు వెంటనే వచ్చి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినట్లుగా, తమ యొక్క వస్త్రాలను కాక తమ యొక్క హృదయాలను చించుకున్నారంట. యోవేలు గ్రంథంలో చెప్తా ఉన్నాడు. కనుక అలాగొచ్చి దేవుని సన్నిధానంలో నువ్వు కనుక పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీకేం చేస్తున్నా అంటే ఒక నూతనమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వబోతా ఉన్నాడు, ఒక నూతనమైనటువంటి స్థితిగతులను ఇవ్వబోతా ఉన్నాడు. ఒక దేవునితో కూడా నీ యొక్క సంబంధ బాంధవ్యం నూతనంగా మార్చబడబోతా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నేను కోరినటువంటి నా రూపాంతరంలోనికి మీరందరూ కూడా రావాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఎలా రాగలుగుతావు? ఇంకా నిన్ను పాపం ఏలుబడి చేస్తూ ఉంటే, ఇంకా నువ్వు పతనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే. కనుక ఈ దినాన్న మనం ఏం చేయాలంటే ఇజ్రాయేలు ప్రజల మాదిరిగా మనం కూడా దేవుని సన్నిధానానికి రావాల్సిందే, మనం ప్రార్థన చేయవలసిందే. ఇది నీ ఒక్కడి గురించి కాదు, నీ కుటుంబీకుల గురించి కూడా చేయాలి. నీ కుటుంబీకుల యొక్క పాపాల గురించి కూడా నువ్వేం చేయాలంటే హృదయమార దేవుని దగ్గరికి వచ్చి దుఃఖిస్తూ ఏడవాలి. వారి పాప స్థితిని బట్టి మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా ఒక నూతనమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. అబ్రహాం అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడంటే ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను, చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. బ్రతిమలాడుతూ ఉన్నాడు, అయ్యా ఆ యొక్క పట్టణాన్ని కాపాడు, ఆ పట్టణాన్ని కాపాడు, అందులో ఇంకా కొంతమంది నీతిమంతులు ఉన్నారు, కాపాడు. 25వ వచనంలో కూడా చూసినప్పుడు ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడం నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచడం నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయడా. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే అబ్రహాము కేవలము తన యొక్క లోతును గురించి మాత్రమే పట్టింపు కలిగి కాదు, కానీ ఆ ప్రజలందరి గురించి కూడా పట్టింపు కలిగిన వాడుగా వారి విషయంలో తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని ఎలాగైనా రక్షించాలి. మోషే విషయంలో కూడా మనకు తెలుసు కదా. చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 2 మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 24వ వచనం నుంచి ఆఖరి దాకా చదువుకుందామండి. 24 నుంచి ఆఖరి దాకా. నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా, నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించిన బాహుబలం వలన ఐగుప్తులోండి రప్పించిన నీ స్వాస్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకునము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. ఏలైనగా నీవు ఏ దేశములో నుండి మమ్మల్ని రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాము వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చకపోవటం వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు నీ చాచిన బాహువు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే. ఇది మోషే ప్రార్థన. ప్రభువా, వారి మీద కోపగించకు నాయన, వారిని కాపాడు నాయన. ఆ ఇజ్రాయేల్ ప్రజలు తప్పిదంలోనికి వెళ్ళిపోయినప్పుడు వారిని నశింపజేస్తానని దేవుడు చెప్పినప్పుడు మోషే చేసినటువంటి ప్రార్థన, అలాంటి ప్రార్థనలను మనం చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, మీరు గమనిస్తే మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో ఎజ్రా తన ప్రజలతోటి తను ఐక్యపరుచుకున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము నెహెమ్యా కూడా తన ప్రజలతోటి ఐక్యపరుచుకున్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము దానియేలు కూడా తన ప్రజలతో ఐక్యపరుచుకున్నాడు. ఈ 3 అధ్యాయాల్లో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మా తిరుగుబాటు, మా పాపము,
ప్రజలందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కలుపుకుంటా ఉన్నారు. వచ్చి దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ఉన్నారు, అయ్యా ఇది మా తప్పిదమే, ఇది మా తప్పిదమే. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా మనం ప్రార్థనకు చేరి వచ్చినప్పుడు, నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే నూతన హృదయంతో, నూతనమైనటువంటి విధానంలో దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధి నుంచి మన నూతనమైనటువంటి సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. కనుక మనలో, మన కుటుంబీకుల్లో ఉన్నటువంటి ఈ తప్పిదాలన్నింటినీ కూడా దేవుని దగ్గర సరి చేసుకున్న వారమే నూతన పరచబడినటువంటి అనుభవంతో మనం ముందరకు వెళ్ళగలిగినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. అటు విధానంలో మనం ప్రార్థనలు ప్రవేశిస్తాం.